నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇలా ఎన్నో రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని స్పష్టం. ప్రారంభంతోనే ఊరించి ముఖం చాటేసిన వరుణుడు. కామారెడ్డి జిల్లాలో దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకున్న తండ్రి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. కామారెడ్డి పట్టణంలో ఘటన. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. ఇందిరాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కోటీశ్వరులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. 70 లక్షల మంది డ్వాక్రా గ్రూపులలో ఉన్నారని, వారికి రుణాలిచ్చి సోలార్ వంటి ప్లాంట్లను వ్యాపారం చేయడానికి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. మహిళలు బస్సులు కొనుక్కొని ఆర్టీసీలో అద్దెకివ్వాలని రుణాలిస్తున్నామని డాక్టర్ భూపత్ రెడ్డి చెప్పారు. ఇందిరాశక్తి క్యాంటీన్ల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. మొత్తం 281 చెక్కులు పంపిణీ చేయగా మండలాల వారీగా సిరికొండ మండలంలో 44 చెక్కులు, దర్పల్లి మండలంలో 73 చెక్కులు, డిచ్పల్లి మండలంలో 31 చెక్కులు, మోపాల్ మండలంలో 40 చెక్కులు, నిజామాబాద్ రూరల్ మండలం 49 చెక్కులు కలిపి 2,80,00,000 రూపాయల చెక్కులను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులసాని శ్రీనివాస్, యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ, సాయిరెడ్డి, అమృతాపూర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మీ పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నాం. ఇలా సిరికొండ మండలంలో 44 చెక్కులు, దర్పల్లి మండలంలో 73, ఇందల్వాయి మండలంలో 44, డిచ్పల్లి మండలంలో 31, మోపాల మండలంలో 40, రూరల్ మండలంలో 49, మొత్తము 281 చెక్కులు అంటారు. దగ్గర 2,80,00,000 రూపాయలు ఇవాళ మన ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణ లక్ష్మి కింద ప్రభుత్వం ద్వారా మీకు జరుగుతుంది. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీ అందరూ మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునేందుకు ఆనందంగా ఉంది. మీకు అందరు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఇక్కడ ఉన్నారు. మీరు ప్రభుత్వం యొక్క ఆలోచన మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఉన్నది ప్రజారాజ్యం, మరి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా నాయకుడిగా ఉన్నారు. మరి ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలన్నది.
ఇవాళ మనము దగ్గర దగ్గర 70 లక్షల మంది మహిళలు డాక్టర్ గ్రూప్లలో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఇంకా పెంచుకోవాలి, చాలామందిని ఇంకా మెంబర్గా లేరు. వాళ్ళందరూ కూడా గ్రూప్లలో పెట్టుకొని మొత్తం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున 1 లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 1 లక్ష కోట్లు పెట్టి మీకు వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు అంటే మరి వంటింటి కుందేలు కాదు, మరి వాళ్ళు కూడా పని చేసుకొని వాళ్ళ సొంత ఆదాయం మీద కుటుంబాన్ని బతికేటట్టు వాళ్ళు కూడా మరి భర్త మీదనో తల్లిదండ్రుల మీదనో లేకుంటే పిల్లల మీద ఆధారపడి ఉండకుండా మరి వాళ్ళ స్వయంవర మరి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మహిళ అంటే స్వలంబన అంటుంది, అంటే ఎంపవర్మెంట్ కొరకు ఈ స్కీములు తీసుకోవడం జరిగింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడా కూడా కొరత నెలకొనకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రమైన గ్రోమోర్ సెంటర్ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎంఆర్పి ధర, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి కేంద్రం నిర్వాహకులకు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజువారీగా ఎంత పరిమాణంలో ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి స్టాక్ వస్తోంది అని కలెక్టర్ ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లో ఈ పాస్ నమోదు వివరాలలో తేడా ఉండకూడదని ఆయన అన్నారు. కాగా జిల్లాలో జూన్, జూలై నెలలకు సరిపడా ఎరువులు, విత్తనాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా కొరత నెలకొనకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువుల కారణంగా ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. నకిలీ ఎరువులు, విత్తన విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారిని సుధా మాధురి తదితరులు ఉన్నారు. ఇంటర్ విద్యార్థిని బైండ్ల తేజస్విని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నవిపేట గ్రామస్తులను కదిలించింది. రోడ్లపై అక్రమంగా వేసిన షెడ్లను స్థానికులు తొలగించారు. రోడ్డుపై నిలుపుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. నవిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని తేజస్విని లారీ ఢీకొట్టడంతో మృతి చెందింది. ప్రమాదానికి ముఖ్య కారణం బాసర రోడ్డుపై అక్రమ షెడ్లు ఏర్పాటు చేయడం, రోడ్లపై బెంచీలు వేయడం, చికెన్ అమ్మకాలు నిర్వహించడం, తోపుడు బండ్లు ఉంచడంతోనే రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడం వల్లనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, యువకులు పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లి ఆక్రమణలపై ఎస్ఐ వినయ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ వినయ్ ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి స్పెషల్ పార్టీ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. రోడ్లపై దుకాణాల నిర్వహణ, హోటళ్లు, షాపుల ముందు వాహనాలు నిలిపితే వాహనాలకు జరిమానాలు విధించి షాపు యజమానులపై న్యూసెన్స్ కేసులను నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్తో పాటు గ్రామ యువకులు నవిపేట బాసర ప్రధాన రహదారితో పాటు రోడ్లపై అక్రమంగా వేసిన షెడ్లు, బోర్డులు, తోపుడు బండ్లను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాజేంద్ర గౌడ్, సూరిబాబు మాట్లాడుతూ బాసరకు వెళ్లే డబుల్ రోడ్డుపై వాహనాలు నిలపడంతో రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. బస్టాండ్ మూల మలుపు నుండి బాసర చౌరాస్తా వరకు నెహ్రూ రోడ్డులో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను, చికెన్ సెంటర్లను,
హోటల్ ముందు వేసే బెంచీలను తొలగించాలని అధికారులను కోరారు. రోడ్డుపై నిలిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖతో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ R&B అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో మరి అటువంటి జరగకుండా మా గ్రామస్తులందరూ ఇప్పుడు అందరూ పెద్దలందరూ వచ్చి మరి పోలీసు వారికి విన్నపం చేస్తున్నాం. రోడ్డు మీద ఖచ్చితంగా కానిస్టేబుల్ పెట్టమని, 24 గంటలు ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉండాలని, తర్వాత పోలీస్ నీకు ఈ రైల్వే గేట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలని మేము పోలీసులకు విన్నపం చేసినాం. దీని విషయమై మరి ఎస్ఐ గారితో మాట్లాడినాం. ఈ ఎస్ఐ గారితో పరిష్కారం కాకపోతే మరి సిబిని కలిసి ఈ సమస్యకు మేము సమస్య పరిష్కారం అనుకుంటామని ఈ సందర్భంలో అమ్మ పేరు మీద ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని శ్యాంప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన అన్నారు. జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా మంగళవారం నాడు దుబ్బా చౌరస్తాలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసంఘ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునర్నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో బీజేపీ స్థాపించడం జరిగిందని అన్నారు. జాతీయ ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. నరేంద్ర మోదీ ముఖర్జీ ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ను సుందరీకరణ చేయడాన్ని మనం చూస్తున్నామని అన్నారు. ముఖర్జీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని అంకితం చేసి అతని మరణం కూడా నిర్బంధంలోనే ఒక మిస్టరీగా మిగిలిపోయిందని అన్నారు. ఆ మహనీయుని త్యాగానికి గుర్తుగా బలిదాన్ దివస్ జరుపుకుంటున్నామని ధన్పాల్ పేర్కొన్నారు. బలిదాన్ దివస్ కార్యక్రమంలో భాగంగా పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి, దుబ్బా మండల అధ్యక్షులు గడ్డం రాజు, ఇంటలెక్చువల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండ ఆసన్న తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అంటే ఈరోజు మనము ఒక 20 ఏళ్ళ కింద ఆయుష్తో 30-40 ఏళ్ళ చూసినప్పుడు రోడ్లలో ఇన్ని కార్లు ఉంటుండేనా, ఇంత పొగ ఉంటుండేనా? అంటే ఇప్పుడు మనం పీల్చే గాలి సోషల్ మీడియా మీరు చూస్తూ కొన్నారు, వాళ్ళల్లో కూడా ఏదో కలుపుతున్నారు అని అనిపిస్తుంది. అంటే పొద్దుగా లేచినప్పటి నుంచి కలుషిత నీళ్ళు కానీ, పాలు కానీ, తినే కూరగాయలు, పండ్లు, ఆహారము ఎక్కడ చూస్తే అక్కడ పొల్యూషన్. అందుకే ఒకప్పుడు మనం హార్ట్ అటాక్లో ఇంటుంటివి. ఎంత బీమారంటే హార్ట్ అటాక్. ఇప్పుడు చాలామందికి చూస్తాం మనకి క్యాన్సర్లు వస్తుంది. లంగ్స్ అంటే మనం లంగ్స్ ద్వారానే మనం గాలి పీల్చుతాము. తర్వాత లివరు, ఈ మధ్యన ఎక్కువ బ్రెయిన్. అప్పటికప్పుడే అంటే మంచిగా ఉండగా మనిషికి ఎన్నో క్లాట్ వస్తాయి. క్లాట్ అంటే రక్త ప్రసరణ ఒక దగ్గర ఒక మచ్చ లెక్కలో లేకుండా ఆగిపోతుంది. ఇన్ని రకాల బీమాలు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ 20 సంవత్సరాల పరిపాలన చేసి అందరి గురించి పట్టించుకునే నాయకుడు మనకు అందరూ అటువంటి నరేంద్ర మోడీ గారు దొరికినందుకు కృతజ్ఞతలు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలింపునకు సస్యమెర అంటూ చుక్కలు చూపిస్తున్నారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ల యజమానుల తీరును నిరసిస్తూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. చించోలి నుండి కొల్లూరు గ్రామానికి ఇసుక తరలించేందుకు ట్రాక్టర్కు 1600 రూపాయలుగా అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ట్రాక్టర్ యజమానులు మాత్రం 2200 ఇస్తే ఇసుక వేస్తాం,
లేకుంటే లేదని 15 రోజుల నుండి ఇసుక తరలించకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇసుక ట్రాక్టర్లను ఆపివేసి ఆందోళన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధిక ధరకు ఇసుక అమ్ముకుంటున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 100 పోస్తాం లేకపోతే 2200 పోస్తామని మరిపోయిస్తారు. సార్ చెప్పిందేమో 1600 పోయమని, వాళ్ళేమో 2200 పోస్తాం లేకపోతే లేదని ఇంటికి వచ్చి మరిపోయిస్తారు. గుంటూరు విలేజ్ సార్, బాన్సల మండల్ సార్. ఇందిరా మిల్లు కట్టుకుంటాం సార్. ఇసుక కోసం వెళ్తే మేము 20 మంది ఇస్తాము లేకపోతే వేయమని చెప్పారు సార్. భోజనం సార్ ఏమో 1600 తీసుకోమని చెప్పారు సార్. వీళ్ళు మేము 2200 వేసుకోమని చెప్పి వచ్చాను బయట అమ్ముకుంటున్నాం. మళ్ళీ సార్ నాకు దారి నుంచి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే 21 అయితే వస్తాము లేకపోతే రామని చెప్పారు. ఇక్కడేమో పక్కన నాగరంలోనే 1600 పోసింది సార్. ఇక్కడ కూడా 1600 పోయినట్టు 2100 2200 ఇస్తే వేస్తాం లేకపోతే ఏమని చెప్పి మళ్ళీ బయట. మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని కోటగిరి ఎస్ఐ సునీల్ అన్నారు. విద్యార్థులకు మొబైల్ ఫోన్ ఉపయోగించే విధానంపై సూచనలు చేశారు. సైబర్ క్రైమ్ బారిన పడితే దానివల్ల కలిగే నష్టాలను వివరించారు. కోటగిరి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. విద్యార్థులు అవసరం మేరకే మొబైల్ ఫోన్లు ఉపయోగించాలని, ఆన్లైన్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపవద్దని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు కొమరవ్వ, ఆసియా బేగం, పాఠశాల ప్రిన్సిపల్ మొహమ్మద్ అబ్దుల్ ఖలీక్, వైస్ ప్రిన్సిపల్ రాము, అయాజ్, అంగన్వాడీ టీచర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అని అంటే బాడీలోకి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఏముండదు. బాడీలోకి మనం ఎక్స్టర్నల్గా ఇంజెక్షన్స్తో కానివ్వండి, సిగరెట్లో అది ఉంటుంది కదా, సిగరెట్లో పెట్టి గంజాయి తాగుతారు, అట్లా కానివ్వండి, లేకపోతే ముక్కు దగ్గర పెట్టుకొని చేసుకొని అట్లా చేసుకుంటాం. సో అవి తాగడం వల్ల బాడీని ఉత్తేజపరుస్తుంది. నర్వ్ సిస్టాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది. నర్వ్ సిస్టాన్ని డ్యామేజ్ చేసి దాని కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో దాంతో మన బాడీ మొత్తం వీకెన్ అయిపోతుంది. వీక్ అంటే కంప్లీట్గా మనము అది ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్గా తిరుగుతాడు, అది లేకుండా ఉన్నప్పుడు కంప్లీట్గా జీరో ఎనర్జీ అతని దగ్గర. రూరల్ నియోజకవర్గానికి చెందిన మారుమూల గ్రామానికి చెందిన క్రీడాకారిణి ప్రపంచ స్థాయి గ్రోఫ్లింగ్ పోటీల్లో తన సత్తా చాటారు. కజకిస్తాన్లో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించి రావడంతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల కజకిస్తాన్లో జరిగిన వరల్డ్ గ్రాప్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించిన షేక్ నేహాను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సోమవారం రోజున గోల్డ్ మెడల్ సాధించిన షేక్ నేహా నిజామాబాద్ రావడంతో నిజామాబాద్ నియోజకవర్గ బోర్గాంపి గ్రామం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నిజామాబాద్ నియోజకవర్గం మంచిప్ప గ్రామానికి చెందిన షేక్ నేహా వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మరియు సిల్వర్ బహుమతులు రావటం వల్ల రూరల్ నియోజకవర్గానికి గర్వంగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ క్రీడాకారులు ఒలింపిక్స్లలో పాల్గొని బహుమతులు పొందాలని ఆకాంక్షించారు. షేక్ నేహాకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్కి, తల్లిదండ్రులను రూరల్ ఎమ్మెల్యే అభినందించారు. షేక్ నేహాను శాలువాతో సన్మానించి 10,000 నగదును రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి, యువజన నాయకులు ఉమ్మాజీ నరేష్, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అధ్యక్షుడు తూంపల్లి మహేందర్, చామకూర ఆకాష్ రెడ్డి, రాజేష్, కాల్పోల్ వంశీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యంగా షేక్ నేహా గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అండ్ ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోచ్ కానీ అదేవిధంగా ప్రోత్సాహం ఇచ్చినటువంటి మరి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్, ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి కట్టు చేసినటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహానికి మరి తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇది ఒక నిదర్శనం. మనము స్కిల్ అనేది పట్టణాల్లోనే కాదు గ్రామ స్థాయిలో కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనం. ఇవాళ మనము మలావత్ పూర్ణ గారిని చూసాం, అట్లనే ఇవాళ షేక్ నిహా గారు అంతర్జాతీయ స్థాయిలో పేరు చేసుకున్నటువంటి వ్యక్తులు. ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు రెండు ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా అభిరుచి. ఒకటి స్పోర్ట్స్, రెండవది టూరిజం. ఇవాళ స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గ్రామీణ స్థాయి నుండి స్కూళ్లలో మరి కాలేజీలలో ఒక సీఎం కప్ పేరు మీద మనం గవర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అమెరికా ప్రపంచంలో అశాంతి నెలకొల్పడానికి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని వామపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. తన యుద్ధ సామాగ్రిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్షాల నిరసన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షుని ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఇరాన్పై అమెరికా దాడులను ఖండిస్తూ అమెరికా యుద్ధోన్మాద చర్యలను నిరసిస్తూ నినాదాలు చేయటం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి ఓమయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అశాంతి నెలకొల్పడానికి పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని ప్రోత్సహిస్తూ అమెరికా తన యుద్ధ సామాగ్రిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఇరాన్లోని చమురు నిక్షేపాలను తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇరాన్ అధ్యక్షుణ్ణి లొంగదీసుకోవాలని అణ్వస్త్రాల వంకతో ఇరాన్పై ప్రత్యక్ష దాడులు చేస్తోందని అన్నారు. ఇది పూర్తిగా ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమే అవుతోందని, దీని ఫలితంగా పేదరికం మరింత పెరుగుతోందని, ప్రపంచంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగటానికి అమెరికా చర్యలు దోహదపడుతున్నాయని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధాల ద్వారా మాత్రమే తమ బతుకుంటుందని అమెరికా యుద్ధాలని ప్రోత్సహిస్తూ
పశ్చిమాసియా దేశాల్లో ఈరోజు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం, ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవటం కోసం అమెరికా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తూ పాలస్తీనా పైన దాడి చేయించింది, ఇరాన్ పైన దాడి చేయించింది. ఇరాన్ అధ్యక్షుడిని తన గుప్పిట్లో పెట్టుకొని అక్కడ అణ్వాయుధాలని రద్దు చేసుకోవాలని ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే వినకపోతే ప్రత్యక్షంగా అమెరికానే ఇరాన్ అణ్వాయుధాల స్థావరాల పైన దాడి చేయటం అంటే ఈరోజు ప్రపంచ శాంతిని ఈరోజు విఘాతం కలిగించటం అవుతుంది, పేదరికాన్ని పెంచటం అవుతుంది. పశ్చిమాసియా దేశాల్లో ప్రధానంగా భారతదేశం లాంటి దేశాల్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి ఈ యుద్ధం ఒక కారణంగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. దీని మూలంగా పేదల పైన మరింత ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉన్నది. అమెరికా యుద్ధోన్మాద వాతావరణాన్ని ఉపసంహరించుకోవాలా, ఈ యుద్ధ చర్యల్ని వెనక్కి తీసుకోవాలా, ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని మేము కోరుతా ఉన్నాం. తరగతి గది నుంచి ఎందుకు బయటకు వెళ్లారనడమే ఉపాధ్యాయుడు చేసిన నేరమైంది. తన కూతురును ఎందుకు మందలించావని ఆగ్రహంతో ఏకంగా ఉపాధ్యాయునిపై విద్యార్థిని తండ్రి దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మైథిలి అనే విద్యార్థిని వైష్ణవి అనే మరో విద్యార్థినితో కలిసి తరగతి ఉపాధ్యాయుని అనుమతితో బయటకు వెళ్ళింది. మైథిలి తిరిగి తరగతి గదికొచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ ప్రశ్నించారు. విద్యార్థులు బయట ఎవరితో మాట్లాడవద్దని, బయటకు ఎందుకు వెళ్లారని బాలకృష్ణ మైథిలిని మందలించాడు. ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడని మైథిలి తన తండ్రి అయిన వడ్ల సాయికృష్ణకు చెప్పింది. కోపంతో తండ్రి వడ్ల సాయికృష్ణ హనుమాన్ మందిర్ పాఠశాలకు చేరుకుని బాలకృష్ణ అనే ఉపాధ్యాయునిపై పిడిగుద్దులతో తీవ్రంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన స్థానికులపై సైతం సాయికృష్ణ చేయి చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు బాలకృష్ణపై దాడి చేసిన సాయికృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి ఉపాధ్యాయులు కోరారు. వచ్చేసి డైరెక్ట్ పాఠశాలకు వచ్చేసి ఏమీ మాట్లాడకుండా నాపై పాశవికంగా దాడి చేయడం జరిగింది. అసభ్య పదజాలంతో తిడుతూ ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి నా విధులకు ఆటంకం కలిగించు ఒక ఉపాధ్యాయుని చూడకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నాపై దాడి చేయడం జరిగింది. విద్యార్థి మరో వాళ్ళ స్నేహితురాలతో కలిసి టాయిలెట్ కోసం అని బయటకి వెళ్తే ఈ అమ్మాయి తోడుగా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా రోడ్డు పైకి వెళ్తే ఇబ్బందులు అవుతాయని మందలించడం జరిగింది. అది తెలుసుకోకుండా వాళ్ళ ఫాదర్ వచ్చేసి అనవసరంగా నాపై దాడి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు. తనని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. రోహిణి కార్తెతో వర్షాకాలం మొదలవుతోందని రైతులు అందరూ దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. వర్షాకాలం మొదలై 20 రోజులు గడుస్తున్నా వరుణదేవుడు కరుణించకపోవటంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈసారి తొలకరి ముందుగానే ప్రారంభమైనట్లు వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశ ఎదురైంది. వర్షాకాలం ప్రారంభం కంటే ముందే మేలో వర్షాలు కురవటంతో పాటు వర్షాకాలం ప్రారంభ దశలో వర్షం కురిసి మురిపించింది. ఆ తర్వాత ఆకాశంలో మార్పులు సంభవిస్తున్నా, మేఘాలు కమ్ముకున్నా వర్షం కురిపించడంలో వరుణదేవుడు దోబూచులాడుతూనే ఉండగా మృగశిర కార్తె వెళ్ళిపోయింది. సమయానికి విత్తనాలు వేసినా సరైన వర్షాలు లేక అవి మొలకెత్తడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుణదేవుడు కరుణించి వర్షాలు కురవాలని కోరుకుంటూ కామారెడ్డి జిల్లా తాడువాయి మండలంలోని పలు గ్రామాలలో మహిళలు బతుకమ్మలు ఆడుతూ పంటలు రక్షించుకోవడానికి వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు పాటలు పాడుకుంటూ బతుకమ్మలాడారు. చిన్నారులు వానలు కురవాలని ప్రార్థిస్తూ కప్పతల్లి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఎల్లిళ్ళు తిరగక మహిళలు బెందలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతో పాటు చిన్నారులపై కూడా నీళ్లు పోశారు. రోహిణి కార్తె వర్షాకాలం మొదలవుతోందని రైతులందరూ
దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి నేలను సిద్ధం చేసుకున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ జూన్ మాసంలో సరైన వర్షాలు కురవక వేసిన విత్తనాలు పూర్తి స్థాయిలో మొలకెత్తడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నైరుతి రుతుపవనాలతో ఈసారి వానాకాలంలో ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెప్పినప్పటికీ సరైన వర్షాలు కురవటం లేదు. వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి విత్తనాలు వేశామని తీరా విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు కురవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురిస్తే తాము వేసిన విత్తనాలు మొలకెత్తుతాయన్న ఆశతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. రైతన్నలు చట్టాలను తెలుసుకోవాలని, చట్టాలు మన చుట్టాలని, భూమి రికార్డులను పక్కాగా చూసుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. మత్తు పదార్థాలు జీవితంలో చీకటి నింపితే విద్య వెలుగులో నింపుతోందని ఆయన ఉద్బోధించారు. నందిపేట మండలంలోని సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ సమావేశపు హాల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ఆ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమార్థం అనేక చట్టాలున్నాయని వాటిని తెలుసుకొని వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవాలని కోరారు. పంటలను పండించడానికి విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేస్తామని, కొనే ముందు వాటి నాణ్యతను పరిశీలించుకోవాలని ఆయన చెప్పారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారు చట్టరీత్యా నిందితులేనని ఆయన అన్నారు. కరోనా కష్టకాలంలో ఆహార ధాన్యాల కొరత రానివ్వకుండా దేశ ప్రజల కంచంలో పరమాన్నాలు చేర్చిన ఘనత రైతులదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నీటిపారుదల చట్టం, తెలంగాణ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టం లాంటివి అనేక రైతాంగానికి రక్షణ కవచంలా ఉన్నాయని తెలిపారు. గ్రామాభివృద్ధి కమిటీల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఆమోదనీయం కావని వివరించారు. రైతుల సంక్షేమార్థం రూపొందించిన చట్టాల పరమార్థం రైతుల వద్దకు చేర్చడమే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. నందిపేట మండల వ్యవసాయాధికారిని జ్యోత్స్నా భవానీ వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు, న్యాయవాది ఆశా నారాయణ మైనర్ బాలలు బైక్ డ్రైవింగ్ చేయటం నేరమని మోటారు వాహన చట్టాన్ని వారు తెలియజేశారు. నందిపేట ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ నేరాలు పౌరుల ప్రాణాలకు ప్రమాదకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో జడ్జ్ మొక్కను నాటారు. అంతేగాక నందిపేట మండల కేంద్ర శివారులోని ఐలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులపై డ్రగ్స్ ప్రభావం అనే అంశంపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ డ్రగ్స్ను అలవాటు చేసుకోరాదని, డ్రగ్స్ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తోందని అన్నారు. విద్య భవిష్యత్తుకు బాటలు చూపుతోందని, విజ్ఞాన సమపార్థనపై విద్యార్థులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అప్పుడు వరకు ఏం పెరుగుతుంది, 60-70 సంవత్సరాలకు వచ్చేస్తావు, జైల్లో కూర్చుంటావు. అప్పుడు ఉన్న కమిటీలు అందరూ ఉంటారా? ఎవడైతే 5-6 ఉంటారో వాళ్ళే ఉంటారు. అవునా? ఎందుకు మరి ఇంతగానో కలిసి ఉండాలి కానీ బహిష్కరణ దేనికి? అవునా కాదు? అందరూ ఒకటే 10 మంది అది చేయడం, నీ మాట ఏదైనా చేయడం వల్ల నష్టం ఎవరు జరుగుతుంది? మనకే జరుగుతుంది కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది, కేసు పెడితే పోలీసులు మేనేజ్ చేస్తారు కాబట్టి, ఆర్టీఓ మేనేజ్ చేస్తారు కాబట్టి, ఎంఆర్ఓ మేనేజ్ చేస్తారు, గట్టు ఉంటాడు అనుకో వాడు కేసు పెట్టిస్తారు. పోలీసులు ఆఫీస్ ఇలాంటి ఆఫీసర్ ఉంటున్నాడు అనుకో, ఎస్ఐ ఇలాంటి ఎంఆర్టీ వాళ్ళు సరే పెట్టి కేసు పెట్టేస్తాం, తర్వాత జరుగుతుందని ఆయన కూడా అనుకున్నాడు అనుకో, వాడు అదే విధంగా కోర్టు ఖర్చు సాక్ష్యం చెప్పి ఇచ్చినాడు అనుకో, ఏముంది
ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి మా వాళ్ళగా మేనేజ్ చేసేస్తాం, విట్నెస్ మేనేజ్ చేస్తాం, ఏం తెలియదని చెప్పిస్తాం అంటారు కావచ్చు. విక్టిమ్ కూడా చెప్తాడు కదా. స్వయం ఉపాధి పథకాలను సమర్థవంతంగా వినియోగించుకొని ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని భీమ్గల్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడుతూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మండల మహిళా సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల సమైక్య సభ్యులు, అన్ని గ్రామాల వీఓలు, అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళలు బ్యాంకు లింకేజీ శ్రీనిధి లోన్ తీసుకొని ఆదాయ మార్గాలు పెంపొందించుకోవాలని వారన్నారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని లాభాల బాట పట్టారని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు స్త్రీనిధి ద్వారా ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం చేసి లోన్ అందించాలని కోరారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు సీజనల్ వ్యాధులపై, అంటు రోగాల నివారణపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్, సిసిలు శ్రీనివాస్, నరేష్, లలిత మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు. వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమర్పల్లి తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కమ్మర్పల్లి ఎంపీడీఓ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, అన్ని మంచినీటి ట్యాంకులను నెలకు 3 సార్లు తప్పనిసరిగా శుభ్రం చేయాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ రాజశ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు నీటి సరఫరా వ్యవస్థపై దృష్టి పెట్టాలని, ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే తక్షణమే సంబంధిత శాఖల సహకారంతో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ దోమల వల్లనే 90% సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాత్రిపూట కుట్టే దోమల వల్ల వ్యాప్తి చెందుతాయని, డెంగ్యూ వ్యాధి పగటిపూట కుట్టే దోమల వల్ల వ్యాప్తి చెందుతాయని తెలిపారు. దోమల నివారణకు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, మురికి గుంతలలో ఆయిల్ బంతులను వేయాలని అన్నారు. ప్రజలు దోమతెరలను వాడాలని, దోమల నుంచి సురక్షితంగా ఉండాలని చెప్పారు. అనారోగ్యం పాలైతే వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల వైద్యాధికారి, చౌట్పల్లి వైద్యాధికారిని, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, మిషన్ భగీరథ ఏఈ, ఎంపీఓ, ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్, ఉపాధి హామీ ఏపీఓ విద్యానంద్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని 6వ వార్డులో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమల బారిన పడకుండా దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా నీటి తొట్టీలను శుభ్రం చేయించారు. ప్రతి వార్డులో సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా ఏఎన్ఎంలు ప్రజలకు అవగాహన కల్పించారు. వానాకాలంలో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉంచకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అపరిశుభ్రతతో దోమలు పెరిగి దోమకాటు వల్ల విషజ్వరాలు, వ్యాధుల బారిన పడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు ప్రజలు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు రాధిక, ఇందిరా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో భారీ అవినీతి చోటు చేసుకుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. నిధుల గోల్మాల్పై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను బీజేపీ నాయకులు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని పనులు పూర్తి చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి బిల్లులు మంజూరు చేశారని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు, ఆడిటర్లు కలిసి ఈ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకొని మున్సిపల్ వ్యవస్థపై
ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడీ అని వారు ఆరోపించారు. ఈ తతంగంపై ప్రభుత్వం విజిలెన్స్ అధికారులతో వెంటనే విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతిపై గళం విప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి రాకుండా ప్రజలు అవగాహన పెంచుకోవాలని వారు కోరారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా మారి అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపల్లోని 1 నుంచి 12 వార్డుల వరకు చెట్ల పెంపకం అయిన ఖర్చు 15,86,628 రూపాయలు అని చెప్పేసి అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మొత్తం 2 సంవత్సరాలలో చెట్లు పెట్టినందుకు 1 నుంచి 12 వార్డులలో, మొత్తం 12 వార్డులలో దానికి అయిన ఖర్చు వచ్చేసి 15,86,628 అయితే $381,2022 ఎంబీ నెంబర్ వచ్చేసి కాంట్రాక్టర్ సిహెచ్ రాకేష్. బ్యాంబూ స్టిక్స్ 381, 386, 384, 380, 445, 472 ఇక్కడ దాకా ఎంబీస్ నెంబర్. కాంట్రాక్టర్ పేరు వచ్చేసి సిహెచ్ రాకేష్, బొదిరే తిరుపతి. వీళ్ళిద్దరి పేరు మీద బ్యాంబూ స్టిక్స్ అని మెన్షన్ చేసి 84,000 రూపాయలు, 94,000 రూపాయలు, 92,000 రూపాయలు, 90,000 రూపాయలు, 92,000 రూపాయలు, ఇన్ని లక్షలు ఓన్లీ ఫర్ బ్యాంబూ స్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను యాజ్ ఈరోజు రిప్రజెంటేటివ్గా, టౌన్ రిప్రజెంటేటివ్గా ఉండకన్నా ముందు నా వ్యాపార రీత్యా నేను మున్సిపల్కి సంబంధించి బ్యాంబూ స్టిక్స్ నేను సప్లై చేయడం జరిగింది. నా దగ్గర పూర్తి ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు 1,70,000 రూపాయలు మాత్రమే. వీళ్ళు ఇచ్చిన ఖర్చు సుమారు 5 లక్షల ఖర్చు ఉన్నది. మిగతా 3,30,000 రూపాయలు ఎక్కడికి పోయినాయి. కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ బారిన పడితే కుటుంబాలు నాశనమవుతాయని భీమ్గల్ ఎస్ఐజీ మహేష్ అన్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసీడీఎస్ బృందంతో కలిసి గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు సేవించడం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భీమ్గల్ ఎస్ఐజీ మహేష్ మాట్లాడుతూ, గంజాయి వాడకం వల్ల మానసిక స్థితి దెబ్బతినడం, మతిస్థిమితం కోల్పోవటం, చదువుపై ఆసక్తి తగ్గిపోవటం, కుటుంబ సంబంధాలు చెడిపోవటం జరుగుతోందని చెప్పారు. నేర కార్యకలాపాల్లోకి జారిపోవటంతో జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని అన్నారు. ఎవరైనా కల్తీ కల్లు అమ్మినా, గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన వెంటనే 1908 నెంబర్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ బృందం, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, వరంగల్ జిల్లా ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ దత్తురెడ్డి హఠాన్ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న దత్తురెడ్డి మరణం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన మరణం పట్ల తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. దత్తురెడ్డి కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామవాసి. స్థానిక ప్రముఖ పొద్దు దినపత్రిక సంపాదకులు బైస రామదాసుకు పితృవియోగం కలిగింది. వారి తండ్రి గారైన బ్రహ్మ ఋషి ఆశ్రమం వ్యవస్థాపకులు బైస పెద్ద హనుమాన్లు సోమవారం సాయంత్రం పరమపదించారు. మంగళవారం నాడు డిచ్పల్లి మండలం నడిపల్లిలోని బ్రహ్మ ఋషి ఆశ్రమంలో అంత్యక్రియలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు, సన్నిహితులు వచ్చి నివాళులు అర్పించారు. మృతి చెందిన బైస పెద్ద హనుమాన్లు మరో కుమారుడు బైస దేవదాసు కూడా హైదరాబాద్ నుంచి వెలువడే నేటి నిజం పత్రిక సంపాదకులు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్తులను అణిచివేస్తోందని రాష్ట్ర యాదవ సంఘం బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. యాదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతోందని అన్నారు. మంగళవారం నాడు ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులను, మున్నూరు కాపులను, ఇతర కులాలను అణిచివేస్తోందని అన్నారు. బీసీలను అనగదొక్కడమే సామాజిక న్యాయమా అంటూ ఆయన ప్రశ్నించారు. మంత్రివర్గంలో కార్పొరేషన్ పార్టీ పదవులలో యాదవులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 30న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మహాధర్నా చేపడుతున్నట్లు రాజారాం యాదవ్ వెల్లడించారు. యూజీసీ ఎన్ఈటీ పరీక్షకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ డివిజన్లోని పరీక్ష జరిగే కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ అమల్లో ఉంటోందని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఉదయం 7 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని అర్సాపల్లి బైపాస్ రోడ్డులో గల మున్నూరు కాపు సంఘంలో గల పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల సమీపంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని అన్నారు. నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సూచించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మంగళవారం నాడు జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి ఆదేశాలతో అధ్యాపకులు హసకత్తూరు గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ సతీష్, కళాశాల అధ్యాపకులు మధు, వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అధ్యాపకులను ప్రభుత్వం నియమించిందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా సహాయాన్ని అందించడంతో ఎడపల్లి మండలంలో రైతులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఎడపల్లి, జాన్కంపేట్ గ్రామాలలో గల రైతు వేదికలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరిగిందని, తాజాగా రైతులకు రైతు భరోసా క్రింద 9,000 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ రైతు భరోసా క్రింద పెట్టుబడి సాయం అందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్, మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహేర్, గాంధారి హనుమంత్ రెడ్డి, విజయ్ కుమార్, సుదర్శన్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోడ్లో గల రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా హాజరై ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలను వివరించారు. రైతు భరోసా ద్వారా 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా సంబరాలపై మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజ్రెడ్డి, డిఈఓ అశోక్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఓ సౌమ్య, మండల ప్రత్యేక అధికారి గోవింద్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో విజయోత్సవ సభ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి రైతు భరోసా సంబరాలు జరుపుకున్నారు. రైతు భరోసా నిధులు మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, సి డైరెక్టర్ రొక్కం మురళి, ఏఎంసీ డైరెక్టర్లు బోత్పురం మహిపాల్, నవీద్ ఆనంద్, గోపి, మనోజ్, రమేష్, గంగాధర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మొబీన్ ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. రైతులు ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ధనుంజయ్, గంగా కృష్ణ, జావేద్, నితిన్, రాజు, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో ప్రతి మహిళను కోటీశ్వరురాలిగా చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వెల్లడి. సోలార్ ప్లాంట్లు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు ఇలా ఎన్నో రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని స్పష్టం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.